ఇక్కడ నేను పొద్దున చేపలు తీసుకున్నానండి. మా ఇంటి ముందు అమ్ముతుందని చెప్తుంటాను. చూడండి, అన్ని రొయ్యలు ఇన్ని కొంచెం కొంచెమే తాగుతారు అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. హలో, హాయ్, నమస్తే, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ సాయంకాలము 6:30 ఆర్ 7 అవుతుందండి. టైము 6:30 7 అవుతుంది. ఇదిగోండి లైట్లు కూడా వేస్తున్నారు. మా ఇంటి ముందే అన్నమాట. రచ్చరచ్చగా ఉంటుందండి, సందడిగా, ఎటు చూసినా సందడే అన్నమాట. అందులోనూ హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి. ఇక ఎందుకులే, ఇక సందడి అంతా మొదలైనట్టు అనిపిస్తుంది అన్నమాట. మామూలుగానే ఎప్పుడు సందడిగా ఉంటుంది, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది అన్నమాట. ఏమండి, మీకు బెత్తాట తెలుసా? బెత్తాట, బెళ్ళాకోడు అలాంటివన్నీ తెలుసా మీకు? ఇదిగోండి బెత్తాట అంటే ఇదే. ఇదిగో ఇప్పుడు ఆడుతున్నారే ఈ పిల్లలు, దీన్నే బెత్తాట అనేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు. బెత్తాట, అలాగే అదేంటి తొక్కుడు బిళ్ళ. ఇప్పుడు కూడా తొక్కుడు బిళ్ళ, 4 పక్షాలాట, 4 పెట్లాట, 4 పక్షాలాట కాదు 4 పెట్లాట అంటారులేండి ఇప్పుడు. అప్పుడు మేము 4 పక్షాలాట, బెత్తాట 2 అనేవాళ్ళము. సో ఇప్పుడు ఆ ఆట ట్రెండ్ అవుతుంది అన్నమాట మా వీధిలో భయంకరంగా. చిన్నప్పుడు మేము ఇంకొక ఆట కూడా ఆడేవాళ్ళం అండి, బిల్లాకోడు. తెలుసా మీకు? అది కూడా బిల్లాకోడు, కోడుం బిళ్ళ అంటారే, అది కూడా భయంకరంగా ఆడేదాన్ని నేను, బిల్లాకోడు కూడా. ఇప్పుడైతే బిల్లాకోడు అవన్నీ ఏం లేదులేండి. అసలు ఇప్పుడు ట్రెండ్కి తెలుసో తెలియదో కూడా తెలీదు బిల్లాకోడు అంటే. సో ఇప్పుడు మాత్రం మా వీధిలో తెగ ట్రెండ్ అవుతుంది. ఏంటి ఈ బెత్తాట అనేది, 4 పెట్లాట. ఎక్కడ చూసినా అదే. సాయంకాలం అయితే చాలు పిల్లలు ఓని 4 పెట్లాట గీసేసుకొని ఆడేస్తున్నారు అన్నమాట. ఏమండి, మీ ఊర్లలో కూడా ఇలాంటి ఆట ఆడుతున్నారా, లేదా ఇంకేం ఆట ఆడుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు తెలుసా, ఈ చిన్నప్పుడు మీరు ఆడారా ఈ బెత్తాట అనేది? మా చిన్నప్పుడు ఇంకొక ఆట కూడా ఆడేవాళ్ళు ఉండవు మేము. ఏంటి, పల్లంచాట అనేది తెలుసా? పల్లంచాట. అప్పుడు పేర్లు భలే ఉంటాయిలేండి. పల్లంచాట అంటే ఏమి లేదండి, రాళ్లతో ఆడతారే, 5 రాళ్లతో, ఇంకా ఎక్కువ రాళ్లతో కూడా ఆడేది. ఇట్లా చేతుల మీద సరుసుకునేదన్నమాట. అట్లా ఇక్కడ నేను పొద్దున చేపలు తీసుకున్నానండి. మా ఇంటి ముందు అమ్ముతుందని చెప్తుంటాను కదా, మా ఇంటి ముందే అన్నమాట. చేప తీసుకొని క్లీన్ చేసేసి పెట్టేశాను. అంటే నిన్న కూడా చేపల పులుసు అన్నమాట. నిన్న ఊరు నుంచి మా అన్నపూర్ణ వాళ్ళు అదే జిలేబీ చేపలు అంటారు కదా, అవి ఇచ్చి పంపించారంట. సో అందుకోసం అవి పులుసు పెట్టేశాను నిన్న. అందుకోసమని ఈరోజు కొంచెం ఇక్కడ ఇంటి దగ్గరే బొచ్చి చేప తీసుకొని సాయంకాలం చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట. క్లీన్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసా. అంతలోపల మా ఆయన తెలియకుండా, అంటే ఇదిగో రొయ్యలు తీసుకొచ్చేసాడు అన్నమాట, ఒలిపిచ్చేసి. అంటే రొయ్యలు ఎప్పుడు పెద్దగా తీసుకోవాలండి మేము, నా కొడుకు వస్తే తప్పితే. వాడి కోసం అని, వాడికి ఇష్టం కాబట్టి వాడి కోసం పెద్దగా ఎప్పుడు రొయ్యలు అది పనిగా ఇష్టపూర్వకంగా తెచ్చుకోమన్నమాట. అక్కడ ఈరోజు రొయ్యలు కొంచెం ఎక్కువ అమ్మినట్టున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి కూడా కొంచెం అమ్ముతుండింది కొద్దిగా, ఇంటి ముందర అమ్మాయి కూడా, అంటే చేపల అమ్మే అమ్మాయి కూడా. నేనేమో ఇలా తీసుకొచ్చి ఇలా ఒలిపిచ్చేసి తీసుకొచ్చేసాడన్నమాట. ఇదిగోండి ఒలిచేసిన తర్వాత కేజీ ఉంటాయండి, ఈ కేజీ అన్నమాట ఒలిచిన తర్వాత. ఇవి కొంచెం క్లీన్ చేసి ఇలాగే పెట్టకుండా కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా ఊరికే అలా బాయిల్ చేసినట్టు చేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాగే పెట్టేస్తాను, బాగుంటాయి. చూడండి, అన్ని రొయ్యలు ఇన్ని అయినాయండి ఈ ఉడకబెట్టే లోపల. అంటే అలా బాయిల్ చేసారు. మామూలుగా అయితే నేను అప్పటికప్పుడుగా చేస్తే ఉడకబెట్టి ఏం చేయనండి. కానీ ఇవి కొన్ని, అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నా, ఉడకబెట్టేసి రేపు చేసుకుందాం అనుకొని జస్ట్ అలా ఉడకబెట్టేసి, అంటే అదే కొంచెం బాయిల్ ఇచ్చి. కానీ ఇవి సగం ఎత్తి పెట్టేసి సగం ఫ్రై చేసేస్తానులే ఇప్పుడే, మా అలక్స్ తింటాడు. ఇంకొన్ని రేపు ఎప్పుడైనా చేస్తాను. అన్నీ అయినా తినేయచ్చు, ఇవేం సరిపోవు. కాకపోతే కొన్ని చేస్తా, కొద్దిగా పులుసు ఉంది, చేపల పులుసు, అందుకోసమని కొన్ని మాత్రమే చేస్తా ఇప్పుడు ఫ్రై. ఇదిగోండి అంత లోపల మా అన్నపూర్ణ వాళ్ళు వచ్చారన్నమాట. సాయంకాలం టైం అన్నమాట ఇది. వీళ్ళే చేపలు ఇచ్చి పంపించింది. చేపలు జిలేబీ చేపలు అని చెప్పాను కదా, మా అన్నపూర్ణ వాళ్ళే.
కలర్ఫుల్గా ఉంది. ఇలా ఉంది. ఆ దిండే బాగలేదు నీ పక్కన పచ్చ దిండు తీసుకొని వస్తాను. చేపలు భలే ఉన్నాయి, అయితే చిన్నగా లేవు. ఇదిగోండి ఇక్కడికి మా అనుకున్న వాళ్ళు వచ్చారు కదా, అందుకోసమని టీ పెట్టేసాను అన్నమాట. వాళ్ళు అసలు అన్ని తాగరండి, కొంచెమే తాగుతారు. రెడ్ గ్లాస్ నాకు. తీసుకోమ్మా. ఎక్కువ లేదు కానీ తాగండి, బాగుంటాయి. ఇవి అదే రొయ్యలు ఫ్రై కోసమని ఇవి ఫ్రై చేసుకున్నానండి, ఒక మసాలా కోసము. అంటే ఆల్రెడీ గరం మసాలా అయితే నా దగ్గర ఉంది, కానీ కొంచెం కొబ్బరి గసగసాలు కూడా వేస్తాను అన్నమాట నేను రొయ్యలు ఫ్రైలో. అందుకోసమని ఇదిగోండి కొంచెం కొబ్బరి గసగసాలు కొంచెం మాడిపోయినాయి, అందుకే నల్లగా కనిపిస్తుంది. అయినా పర్లేదులే, వేసేస్తా, ఏం కాదు. నేను మళ్ళీ ఫ్రై చేయలేను అన్నమాట, అందుకోసం వేసి పారేస్తా, ఏం కాదు. కొద్దిగా నల్లగానే అండి గసగసాలు. అవి వీడియోలో మరీ నల్లగా కనిపిస్తున్నాయి కదా, మరీ అంత నల్లగా కాలేదండి. ఇవి మసాలా పొడి కొట్టేస్తాను, ఇప్పుడు మిక్సీలో వేస్తా. 2 ధనియాలు, మిరియాలు, సోంపు, 2 ఇలాచి అంటే యాలకులు, ఒక ఇది ఎర్రపు అంటారే అది, కొంచెం మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను. గసగసాలు, ఎండు కొబ్బరి. దీంట్లో స్టార్ పువ్వు కూడా వేయించండి, స్టార్ అనేసి అది వేయలేదు నేను, మర్చిపోయాను. ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తా. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా, కొద్దిగా కరివేపాకు అవి. కొద్దిగా ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పడదన్నమాట ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రమే. ఇవి కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా, చికెన్ ఫ్రైకి కానీ రొయ్యలు ఫ్రైకి కానీ. అలాగే ఆనియన్స్ ఇంకొంచెం వేసుకొని ఉంటే బాగుండేది, అంటే కొంచెం గ్రేవీ అంటే కొద్దిగా ఎక్కువ వచ్చిందన్నమాట కలుపుకొని తినేదానికి. ఇంకొంచెం ఆనియన్స్ కానీ వేసుకొని ఉంటే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఇందాక రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు ఉడకబెట్టడం అంటే అదేనండి, నీళ్ళు పోసి ఉడకబెట్టడం కాదు, అలానే పొయ్యి మీద పెట్టేసి కొంచెం గుబ్బం అనిపించాను. ఎందుకంటే ఉంటాయిలే కొద్దిగా తీసి పెట్టుకోవచ్చు అని, ఉడికించి తీసి పెట్టుకుంటే ఎప్పటికైనా ఉంటాయి అని. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అని చెప్పాను కదా, దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకుంటున్నానండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నానండి, ఎందుకంటే దాంట్లో మిరియాలు వేసాను, ఎండుమిరపకాయలు వేయలేదు. కొంచెం కారం అంటే మిరియాలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఈ పౌడర్లో కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నాను, అందుకే కొంచెం కారం తక్కువ వేసాను అన్నమాట. అందుకోసం కొంచెం కారం తక్కువ వేసాను. ఎందుకంటే ఈ పౌడర్లో కొద్దిగా మిరియాలు, ధనియాలు, అలాగే సోంపు, 2 యాలకులు, అదే పట్ట మొగ్గ, అలాగే నల్లది ఉంటుంది కదా మరాఠీ మొగ్గ, అది ఒకటి, అలాగే ఎర్ర పువ్వు. దాన్ని ఎందుకో ఎర్ర పువ్వు అనే వస్తుందండి నాకు ఎప్పుడు, అది ఏం పువ్వు అంటారో తెలియదు, జాజి పువ్వు ఏదో అంటారు, ఎర్రగా ఉంటుంది కదా అది. స్టార్ అనేసి కూడా వేద్దామనుకున్నాను, వేయలేదు. కానీ ఒక బిర్యానీ ఆకు కూడా, ఇది నల్లగా కనిపిస్తుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది. అది మిక్సీ గిన్నెలో ఉంటే నల్లగా అనిపిస్తుంది. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసి ఇలా మిక్సీ పెట్టేసాను. ఆ పౌడర్ కూడా వేసాను.
సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఇవి ఉడికించేసి ఆల్రెడీ వీటిలో వాటర్ అంతా ఇంకిపోండాయి కదా, హైలో పెడితే మాడిపోద్ది. ఒక ముక్క ఎత్తుకొని టేస్ట్ చెక్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువ. ఇది చీల్ చేస్తున్నానండి, అంటే కట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయ లాస్ట్లో ఒకటి. ఇలా కొద్దిసేపు వేసి కొద్దిసేపు సిమ్లో మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇక్కడేమో ఇదిగో మా అన్నపూర్ణ వాళ్ళు వచ్చేసారు, అంటే మా బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళ్ళేసి మళ్ళీ వచ్చారన్నమాట ఇక వెళ్ళడానికి. ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు. సరే రొయ్యలు ఫ్రై చేశాను కదా, ఒక 4 ముక్కలేమో డబ్బాలో వేయించాను, అవి కొంచెమే కాబట్టి. ఇకేమో బయలుదేరేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. సరే అయితే సరే పండి, నేను వేస్తాలే ప్రసాద్. సరే అమ్మా, బాయ్. సరే ప్రసాద్. ఒక్క బస్సు పోతుందండి. ఫ్యాన్ వేసుకున్నాను, ఫ్యాన్ వేసుకోకపోతే చెమట్లు అన్నమాట, ఆకలి వేసేస్తుంది. అందుకోసం తినేస్తున్నాను అన్నమాట. ఇవి కొద్దిగా డ్రైగా ఉన్నాయండి రొయ్యలు. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం ఉడికించేసాను కదా వీటిని. మామూలుగా అయితే అంటే నేను ఈరోజు చేయలేమోనని చెప్పేసి, ఏమో మామూలుగా అయితే నేను ఉడికించకపోయినా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఈరోజు ఎందుకు ఉడికించి పెట్టేద్దాంలే, కొద్దిగా లేట్ అయినా అంటే కొన్ని రోజులు లేట్ అయినా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉడికించేసా. అప్పుడు అవి బాగా ఉడికిపోయి ఉన్నాయి కదా, అందుకోసం జస్ట్ ఆనియన్స్ అవి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా డ్రైగా ఫ్రైకి అంటే నంచుకోవడానికి భలే ఉంటాయి. ఇలా ఇవ్వండి, ఇలా ఉన్నాయో. కొద్దిగా మామూలుగా అప్పటికప్పుడే కానీ వేసామనుకోండి, ఆనియన్స్ ఫ్రై చేసి అవి వేసామనుకోండి పచ్చివే, అప్పుడు కొద్దిగా ఏమంటారు కలుపుకోవడానికి కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట, కొంచెం తేమగా. సో ఇది బాగా డ్రై అయిపోయాయి అన్నమాట. భలే ఉన్నాయి టేస్ట్. చిన్న రొయ్యలే బాగుంటాయండి. పప్పు మామూలుగా లేవు. ఏమండి, రొయ్యల ఫ్రై మీరు కూడా ఇలానే చేస్తారా లేదా వేరేలా చేస్తారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు రొయ్యల ఫ్రై అంటే ఇష్టమా, రొయ్యల కర్రీ అంటే ఇష్టమా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే రొయ్యల ఫ్రై ఇష్టం అండి, రొయ్యల కర్రీ కన్నా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా. కొంతమంది పెద్ద ముద్దలు పెట్టుకుంటారు కదా నోట్లో, అలా పెద్ద ముద్ద పెట్టుకోలేనండి నేను. ఇలా కొంచెం పెద్ద ముద్ద చేసుకుని దానిలో సగమే పెట్టుకుంటాను నోట్లోకి. ఫ్యాన్ శబ్దానికి మాటలు కూడా వినిపించకూడదు. ఫ్యాన్ వేసుకోకపోతే భయంకరమైన ఒక్క. మామూలుగా నేను ఇప్పుడే ఫ్రై చేసినప్పుడు మరి ఇంత డ్రైగా కాకుండా కొంచెం తడిగా ఉంటుందన్నమాట. కలుపుకొని తినడానికి ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట, నంచుకోవడానికి బాగుంటుంది పప్పులో. అలా కొంచెం చేపల పులుసు కూడా ఉంది,
అది నేను అది జిలేబీ చేపల పులుసు ఓన్లీ పులుసే ఉంది, ఒక చేపే ఉంది, మా అరక్స్ తినలేదు. ఈరోజు కూడా చేపలు తీసుకున్నాం అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసాం. రొయ్యలు ఉన్నాయి. పెద్దగా ఇప్పుడు రొయ్యలు చూపించాం కదా, ఇప్పుడే ఒకసారి చేసినట్టున్నారు నా కొడుకు వచ్చినప్పుడు. వాడు వస్తే నాకు ఖచ్చితంగా చేస్తాడు రొయ్యలు, వాడికి ఇష్టమని. మిగతా అప్పుడు పెద్దగా తీసుకోము, ఇదిగో ఎప్పుడో ఏంటో షాపుల దగ్గర పోయినప్పుడు ఎవరైనా ఎక్కువ మంది తీసుకుంటున్నారనుకో అప్పుడు మా రక్ష కూడా పోయి తీసుకుంటుంది అన్నమాట. ఎలా ఉందండి నా రొయ్యల ఫ్రై? నచ్చిందా? అలాగే చిన్నప్పుడు మీరు బెచ్చాట, పల్లంచాట, బిళ్ళాకోడు అవన్నీ ఆటలు ఆడారా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రొయ్య ఎట్లుందంటే పప్పులాగే ఉందండి. అంటే ఎక్కువ ఉడికించకూడదు, ఎక్కువ ఫ్రై చేయకూడదు. అప్పుడు ఏంటంటే రొయ్య కూడా ఇలా సాగినట్టుగా ఎండిపోయిన లాగా అట్లా ఉండకూడదు. రొయ్య అంటే రబ్బరీగా అనిపిస్తుంది, అట్లా ఉండకూడదు. ఇలా మెత్తగా నోట్లు వేసుకుంటే అలా నూలుకోవాలి, అట్లా అలా ఉండాలన్నమాట. ఎక్కువసేపు ఉడికించకూడదు రొయ్యను కూడా. ఇలా మీడియం సైజు రొయ్యలు అయితేనే బాగుంటాయి, చిన్న సైజు పెద్దవైనా కానీ అదొకలాగా ఉంటుంది, కచ్చి అన్నట్టు. ఇదేనండి ఈ రోజుటి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఉంటాను, బాయ్.